కడప యువత అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే 1500 మందికి పెళ్ళికి వంట చేయడానికి అయితే మేమైతే వెళ్తున్నాము. లొకేషన్ చేరుకుంటానే వెంటనే పెద్ద చేపల బాక్స్ తెచ్చి అక్కడ పెట్టేసినారు. ఆ చేపల బాక్స్ ఓపెన్ చేయగానే దాంట్లో 11 కవర్లు అయితే ఉన్నాయి. దాదాపు 30-35 కిలోల దాకా ఉంటాయి. మొత్తం నీట్గా కట్ చేసి ఒక పెద్ద గిన్నెలో వాటర్ వేసేసి ఆ వాటర్లో అయితే చేపలన్నీ వేసాను అనమాట. ఐస్ మొత్తం కరిగిపోయిన వెంటనే అవన్నీ తీసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసేదాన్ని రెడీ చేసి పెట్టేశాను. చికెన్ కూడా వచ్చేసింది. చికెన్ 65కి వచ్చేసి 30 కిలోలు వచ్చింది. 30 కిలోలు నీట్గా కడిగేసి గమ్మగైతే తీసాను. ఒక పక్క చికెన్ కర్రీకి ఆ చికెన్ కర్రీ సపరేట్ పెట్టేసాం. మటన్ దమ్ బిర్యానీకి 80 కిలోలు వచ్చింది. మటన్ దమ్ బిర్యానీకి అన్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టేసాం. మీకు ఓవైపు మొత్తం పొయ్యిలన్నీ సెటప్ చేస్తున్నాడు. అంతలోపల చేపలు రెడీ అయింది. చేపలు రెడీ అవుతానే పీసులు కట్ చేసి పెట్టేసాడు అనమాట. ఒక్క వర్షం పడుతుంది. స్వీట్ కూడా మా మాస్టర్ భాషాబాయ్ రెడీ చేస్తున్నాడు. మొత్తం 50 లీటర్ల పాలు అయితే నీట్గా మరిగిపెట్టేసి కదుక కీర్ రెడీ చేస్తున్నాడు. మటన్ కూడా ఒకవైపు దమ్ అయింది. మటన్ దమ్ అవుతానే రైస్ అయితే తీసేస్తున్నారు. ఒకవైపు ఆ రైస్ తీస్తూ చాలా జాగ్రత్తగా దాన్ని మొత్తం వేడి ఉంది. ఒక పక్క వర్షం పడుతున్నా కానీ కట్టెలు మండగా చాలా కష్టాలు పడి మరి పొయ్యిలు మండేసి తీసుకున్నాము. భాషాబాయ్ చూడండి ఎంత టెక్నిక్గా తీస్తున్నాడో దాన్ని. ఆ రైస్ తీయడంలోనే చాలా జాగ్రత్తగా తీయాలి. చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మొత్తం వేసేసి రైస్ అయితే వేసేసినాము. మిక్కి వేసిన తర్వాత అన్నీ ఇంటి దగ్గర నుండి తెచ్చి నెయ్యి అయితే ఇచ్చారు పార్టీ వాళ్ళు. నెయ్యి తీసుకొని మొత్తం భాషాబాయ్ మొత్తం వేసేసాడు. ఆ నెయ్యి చాలా ప్యూర్ నెయ్యి, అది ఇంటి దగ్గర నుండి తెచ్చారంట పార్టీ వాళ్ళు. మొత్తానికి అయితే మా దగ్గర ఇచ్చేసినారు. ఇచ్చేసిన తర్వాత అన్నీ వేసేసి కలర్ వేసి దమ్ పెట్టేసాము. తర్వాత మేమైతే కిచెన్లోకి వెళ్ళాము. కిచెన్లోకి వెళ్ళి చికెన్ లాలీపాప్లు అయితే చేసి నేను వేస్తున్నాను. చికెన్ రోస్ట్ అయితే మిక్కి అని కలిపేస్తున్నాడు. చికెన్ లాలీపాప్ వేస్తూ చూస్తే వేడిగా ఉన్నాయి. 2 పీసులు అయితే తినేసినాను నేను. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి చికెన్ లాలీపాప్లు వచ్చేసి. తర్వాత ప్రాన్స్ వచ్చేసి రెడీ చేసి పక్కన పెట్టేసాము. అది తడక కొట్టాలి. పక్కన పెట్టిన తర్వాత చికెన్ రోస్ట్ అయితే అని తెగ కష్టపడుతున్నాడు. చాలా బాగుండాలి అని చెప్పారు పార్టీ వాళ్ళు. అది స్పెషల్ ఐటమ్స్ అనమాట. కొన్ని వాళ్ళ పార్టీ వాళ్ళకి స్పెషల్ ఐటమ్ చేసాము. పెప్పర్ బాగా వేసాడు. ఉన్న కవర్లో పెప్పర్ అంతా తీసుకుని మొత్తం వేసేసాడు మమ్మీకి. తర్వాత చికెన్ అయిపోయిన తర్వాత చికెన్ చేప కబాబ్ చేసేదానికి భాషాబాయ్ బయట రెడీ చేస్తున్నాడు. చేపలన్నీ నీట్గా హ్యాపీగా మసాలా పూసి పక్కన పెట్టేసి అన్నీ తీసుకొని మొత్తం కబాబ్ చేసేసాడు. చికెన్ కబాబ్ తర్వాత మేము వడ దగ్గర కూర్చోవాలి. వడ అయితే 2000 వడ ఉన్నాయి. 2000 వడ ఎప్పుడు చేయాలా అనే లోపల భాష అన్న ఒక 500 వడ వేసేసాడు. దన 500 వడ వేసేసి పార్టీ దగ్గరికి వెళ్ళాడు. తర్వాత మిక్కి, విజయ్ బావ, నేను ముగ్గురం కూర్చొని మిగిలిన వడ అంతా వేసేసాము అన్నమాట. ఏదో విజయ్ బావను కమెంట్ చేస్తూ నవ్వుతూ వేసేసాము. ఆ రోజు వడ 2000 వడ ఎట్లా అయిపోయినాయి. తర్వాత బయటకు వెళ్ళా ఫోన్ తీసుకొని అలా వచ్చేసాను అనమాట. మాట్లాడుతూ వచ్చాను. లొకేషన్ అలా షూట్ చేద్దాము ఎలా ఉంది అని చెప్పి. మొత్తం చూడండి ఫుల్ డెకరేషన్ అనమాట. పెద్ద పార్టీ ఇది. మండపం దగ్గరికి వెళ్ళాము. అలా వెళ్తే వెల్కమ్ గర్ల్స్ ఉన్నారు. వెల్కమ్ గర్ల్స్ ముందర అబ్బాయి అని ఎక్సర్సైజ్లు చేసేస్తున్నాడు. తర్వాత వచ్చేసి డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళాను. మొత్తం అలా షూట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట. ఇంకా స్టార్ట్ కాలేదు. 2 సెక్షన్లు అయితే పెట్టినారు. పెద్దది 2 సెక్షన్లు వచ్చేసి అన్నీ పెట్టి రెడీ చేస్తున్నారనమాట. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళి మండపం దగ్గరికి వెళ్ళి ఆ మండపం కాడ వచ్చేసి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు చూసి రిసెప్షన్ జరుగుతుంది. ఒక పక్క మొత్తం అంతా బంధువులంతా వచ్చి చూసుకుంటూ హ్యాపీగా ఫోటోలు దిగుతూ అన్నీ రెడీ చేస్తున్నారు. తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు, రాజకీయ నాయకులు అంతా వచ్చారు. అందరినీ చూసుకొని హాయ్ బాయ్ అని చెప్పి మేమైతే తీసుకొని మిగిలిన వాళ్ళంతా మేము రెడీ అయ్యి ప్యాకప్ వచ్చేసాం.